ఫైనల్ రౌండ్. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. బట్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ రౌండ్ ఇస్ అందరికీ ఒకే క్వశ్చన్. ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళ బజర్ నొక్కాలి. నొక్కిన తర్వాత కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే 20,000 ఎవరి దగ్గర హైయెస్ట్ ఉందో, ఇప్పుడు కౌశిక్ నొక్కి హైయెస్ట్ వహీదా దగ్గర ఉంది, 20,000 వహీదా అకౌంట్ లో నుంచి 20,000 కౌశిక్ అకౌంట్ కి వస్తుంది. ఎవరు హైయెస్ట్ అయితే వాళ్లే. లేదు, విద్య అసలు గేమ్ లో లేదు కదా. సో మీరు ఇస్తారు. ఒకవేళ మీరు హైయెస్ట్ లో ఉన్నారు, మీరు బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ద నెక్స్ట్ హైయెస్ట్ ఎవరు? గాయత్రి. గాయత్రి దగ్గర నుంచి 20,000 మీకు వస్తుంది. ఈ రౌండ్ లో ఎవరు ఆన్సర్ చేయొద్దు ప్లీజ్. అది కూడా మంచిదే. ఆన్సర్ చేయకపోతే మీ అకౌంట్ మీ దగ్గర సేఫ్ గా ఉంటుంది. ఎందుకంటే బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే 20,000 మా విద్య తీసుకెళ్లిపోతుంది. ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే అందరూ పక్క పక్కనే ఉన్నారు. కొంచెం మీరు ఓకే, మీ ఇద్దరు దగ్గరలో ఉన్నారు, మీ ఇద్దరు దగ్గరలో ఉన్నారు, మీ ఇద్దరు దగ్గరలో ఉన్నారు. సో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నంబర్ 5. కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1. మహాభారతంలో వేర్వేరు సందర్భాలలో ఎన్నెన్నో రకాల క్రీడల ప్రస్తావన ఉంటుంది. చెప్పు, మొత్తం కలిపి చెప్పు. మహాభారతంలో వేర్వేరు సందర్భాలలో ఎన్నో రకాల క్రీడల ప్రస్తావన ఉంటుంది. నువ్వు ఏకసంధాగ్రహివయ్యా నువ్వు. లేదన్నా, దేవుడు కొంచెం ఇచ్చాడు, వాడుకుంటున్నాం. మహాభారతంలో వేర్వేరు సందర్భాలలో ఎన్నెన్నో రకాల క్రీడల ప్రస్తావన ఉంటుంది. వాటిలో ద్యూత క్రీడ ఒకటి. ఇంతకీ ద్యూత క్రీడ అంటే ఏమిటి? ఈయన నొక్కాడు ఇక్కడ. ఈయన శ్రీరాముడు మామూలుడు కాదు. గాయత్రి గారికి తెలుసు అనుకున్నా నేను. వాటిలో ద్యూత క్రీడ ఒకటి. ఇంతకీ ద్యూత క్రీడ అంటే ఏమిటి? పాచికల ఆట. యు మీన్ ఎవరు ఆడతారు? శకుని ధర్మరాజుతో. ఎప్పుడు ఆడతారు? కౌరవులు పాండవులు. ఆడిన ఏమైంది గొడవ? ఆడిన తర్వాత వాళ్ళ రాజ్యం వదిలేసి ధర్మరాజు పాండవులు వెళ్ళిపోతారు. మామూలుగా లేరే. అందరికి బాగానే వచ్చి మహాభారతం ఇక్కడ. నీకు కొంచెం మైండ్ ఈ మధ్య సెట్ పాచికలాట. మీరు ఇప్పుడు నేను సేఫ్. ఇప్పుడు నేనేం చేయను. 20,000 ఇచ్చేయండి అంతే. విద్య ప్లీజ్ మీరే తీసుకోండి. విద్య ఎందుకు? అలాగే సార్, పట్టుకెళ్ళినప్పుడు ఆవిడేస్తుంది. సరే అమ్మా, వెళ్ళమ్మా. సో ఇప్పుడు మీ అకౌంట్ లోకి మీరు సెకండ్ పొజిషన్ కి వచ్చారు బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. 139,200. బట్ స్టిల్ యు ఆర్ నెంబర్ 1. 149,700. ఐ హర్ట్ ఇట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. షార్క్ చేపలు రక్తానికి ఆకర్షితం అవుతాయని తెలుసు. అయితే అవి రక్తపు చుక్క వాసనను ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టగలవు? 10 కిలోమీటర్స్. ఆన్సర్ చెప్పాలమ్మా. మీ ఇష్టం. మీరు బజర్ నొక్కి చెప్తే 20,000 మీకు ఇప్పుడు శ్రీరామ్ మళ్ళీ ఇస్తాడు. లేదు 20,000 తప్పు ఆన్సర్ అయితే ఆవిడ తీసుకెళ్లిపోతుంది. సో చాయిస్ ఇస్ యువర్స్. నీకు తెలీదు, మీకు తెలీదు. మీకు తెలుసు కాబట్టి టేక్ ఏ ఛాన్స్ అంతే, ఇంకేం చేయలేం. మరి ఆలోచించి చెప్పండి. అంత టైం లేదు, తొందరగా అమ్మా. లేదు ఇప్పుడు నొక్కపోయినా పోతే. ఇప్పుడు నువ్వే కదా స్టార్ట్ చేసావు. నొక్కు ఫస్ట్. అది కరెక్ట్ తెలీదు. బట్ 10 కిలోమీటర్స్. లేవు, ఆన్సర్ చెప్పాలంతే. చెప్పండి. 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉండగానే అది. నువ్వు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నావు? 1.5 కిలోమీటర్స్ దూరం. అంతేనా? 1.5 చాలు. 1.5 కిలోమీటర్స్ గా మనుషులను చంపేస్తాం. ఉత్తర్లే చాలు. సో 1.5 కిలోమీటర్స్. సారీ, 20,000 మా అకౌంట్ వచ్చిన తర్వాత వహీదా మీ అకౌంట్ లో 129,700. శ్రీరామ్ అది మోసపూరితమైన శ్రీరామ్ కమిట్ చేయించి ఇప్పుడు ఆయన నెంబర్ 1 పొజిషన్ కి వచ్చాడు. నువ్వు 139,200, ఆవిడ 138,800. సైలెంట్ గా ఉంటే మీరే నెంబర్ 1 లో ఉండేవారు. కనీసం చిన్న ఎట్లా ఇచ్చాం కదా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసిన ప్రధాని ఎవరు?
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసిన ప్రధాని ఎవరు? హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ హూ డెడికేటెడ్ నాగార్జున సాగర్ టు ద కంట్రీ? ఓకే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. సో ఆయన ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని 1960లోనే అన్నారు. సో అప్పుడే అన్నారు ఆయన. సో జవహర్ లాల్ నెహ్రూ. గుడ్. ఓ అచ్చా అత్తిక్ మన్. సో శ్రీరామ్ నుంచి ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్. ఇవ్వండి. అంటే నేను ఇచ్చి వైదాకి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. నో పార్షియాలిటీ ప్లీజ్, నో సో పార్షియాలిటీ. శ్రీరామ్ గారు ఇప్పుడు 1,19,200 కి వచ్చారు. గాయత్రి is leading with 158,800. which I'll be giving. Wahida 129,700 and Kaushik 120,100. And fourth question. ఇటీవల కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ లో షూటర్ గా మెడల్స్ సాధించిన ఇండియన్ ఎవరు? ఎస్ బ్రదర్. గగన్ నారంగ్. గగన్ నారంగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాగుంది. ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడ నుంచి ఎక్కడికి నేను ఇవ్వను. తర్వాత అక్కడికి మీరు ఇవ్వకపోయినా ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఆర్టీజీఎస్ ఇవ్వండి. ఆటో డెబిట్. ఓకే కౌశిక్ యూఆర్ లీడింగ్. ఓ సో గాయత్రి గారు ఇప్పుడు 20 ఇచ్చిన తర్వాత 138,800. కౌశిక్ యూఆర్ 140,100. సో ఒకసారి మనందరం వావ్ టు గగన్ నారంగ్. ఎస్. ఓకే ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్. ఇప్పుడు వహీదా చెప్తే వహీదా గెలుస్తుంది, ఎందుకంటే 20,000 నీ అకౌంట్ నుంచి వస్తుంది కౌశిక్. సో యూ గో టు 149. శ్రీరామ్ నువ్వు చెప్పినా అక్కడి నుంచి 20 వస్తుంది. 139 యూ విల్ విన్. ఎందుకంటే గాయత్రి గారి కంటే ఒక 1,000 దగ్గర ఎక్స్ట్రా ఉంది కాబట్టి. గాయత్రి గారు చెప్తే యూ విల్ విన్ విత్ 158. నువ్వు చెప్తే యూ విల్ విన్ విత్ 160. ఎవరు చెప్పకుండా సైలెంట్ గా ఉంటే నువ్వే గెలుస్తావు. కూడా ఉంది కదా. సో ఆ ముగ్గురిని నువ్వు నోర్లు మూయించేస్తే ముగ్గురు రెడీ. ఏమడుగుదామని ఆలోచిస్తున్నాను. ఏదో అడిగానే అంటే నాకు ఆప్షన్స్ ఉంటాయి కదా. ఈజీ టఫ్ అడగానే బాగుంటుంది. ట్రై చేస్తా. నేను వదిలేసుకుంటా ప్రామిస్. బజార్ నొక్కేస్తా కావాలంటే. నొక్కేస్తా. టఫ్ అడిగితేనే కొంచెం కిక్ ఉంటుంది. మంచి కిక్ ఇచ్చే గేమ్ షో కదా. ఎన్టీఆర్, ద గ్రేట్ ఎన్టీఆర్ తొలి చిత్రంలో ఆయన వేసిన క్యారెక్టర్ ఏమిటి? నొక్కాను ఇక్కడ. ఎన్టీఆర్ తొలి చిత్రంలో ఆయన వేసిన క్యారెక్టర్ ఏమిటి? ఇన్స్పెక్టర్. ఏ ఇన్స్పెక్టర్? సబ్ ఇన్స్పెక్టర్. ఎస్ఐ. అవునా? ఎస్ఐ మన దేశం 1940. మీకు తెలుసా? 1948. నిజంగా తెలీదు. మీకు? నో. మామూలు కాదు ఆయన. సరే తీసుకో బావా, ఇచ్చేసాం. నిజంగానే I know. he deserves it. సో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర మన దేశం 1941. ద గ్రేట్ ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్. ఆయనకు వావ్. ఎన్టీఆర్ గారు వావ్. నీకో వావ్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? గాయత్రి గారి దగ్గర నుంచే మళ్ళీ 20,000 నీ అకౌంట్ కి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఫైనల్ గా గాయత్రి గారు చాలా అంటే మావాడు కదా, మా దేవత హీరో కదా అని చాలా ఫీల్ అయ్యి 40,000 ఇచ్చారు. సో 1,18,800. శ్రీరామ్ 1,19,200 అండ్ వహీదా గారు 129,700. మీరు కొంచెం రిస్క్ తీసుకోకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేదేమో, బట్ యూ టుక్ ఎ రిస్క్. అండ్ ఫైనల్ గా 1,60,100 తో చెప్పన్నా. కౌశిక్ ఇస్ ద విన్నర్. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా? వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. సో వీళ్ళు మంచి సీరియల్స్ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. సో మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. సో డోంట్ మిస్ దెమ్ ఆన్ ద స్క్రీన్. అట్ ద సేమ్ టైమ్ డోంట్ మిస్ డబర్స్ రెడ్ పేస్ట్. వావ్, మంచి గేమ్ షో. Until next episode, Subhratri, good night. Thank you. Sweet dreams.